కాంగ్రెస్ ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రగల్భాల రేవంత్ సర్కారు ప్రజాభవన్ నుంచి పరారైంది. ప్రజావాణి పేరుతో చేస్తున్న నాటకానికి వేదికను మార్చేసింది. ప్రజాభవన్ కాకుండా గాంధీ భవన్లో ప్రజావాణి నిర్వహిస్తామని కొత్త డ్రామాకు తెరతీసింది. సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును నియంత్రించలేక ఓవర్ టు గాంధీ భవన్ రాగమెత్తిందా, లేక ప్రజావాణి వేదిక మార్పు వెనుక రాజకీయ కుతంత్రమేమైనా ఉందా? అసలు గాంధీ భవన్లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎట్లవుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ప్రగల్భాల రేవంత్ సర్కార్ ప్రజాభవన్ నుంచి పరారైంది. ప్రజావాణి కార్యక్రమంపై హంగామా చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా తమ నాటకాన్ని ఓవర్ టు గాంధీ భవన్ చెప్పేసింది. ప్రజావాణి కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఆరంభ శూరత్వం ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. కేవలం పిఆర్ స్టెంట్స్ లో భాగంగా ప్రజావాణిపై రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు దంచారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ గా పేరు మార్చారు. ప్రజాపాలన మొదలైందని ప్రసంగాలు అదరగొట్టారు. ప్రజల కోసం ప్రజాభవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ప్రతిరోజు ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. తొలి రోజు స్వయంగా ప్రజావాణికి హాజరై నాటకాన్ని రక్తి కట్టించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి పలికిన మాటలన్నీ ఒక్కరోజు మురిపెంగా మిగిలిపోయాయి. కాంగ్రెస్ ఆరంభ శూరత్వం వెంటనే బయటపడింది. ప్రజావాణికి తొలి రోజు పోటెత్తిన జనాన్ని కంట్రోల్ చేయలేక వెంటనే బారికేట్లతో ప్రజాభవన్ ను దిగ్బంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి ఆశతో ప్రజాభవన్ కు వచ్చిన ప్రజలంతా నిరాశగా వెనుదిరిగారు. కొందరు రోజుల తరబడి పడిగాపులు కాశారు. కానీ వారి విన్నపాలు వినే నాదుడు మాత్రం ఎవరూ కనిపించలేదు. రాను రాను సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రజాభవన్ కు ముఖం చాటేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజావాణిపై మాట మార్చేశారు. వారంలో 2 రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించారు. ఆ మరుసటి రోజే అసలు జిల్లా నుంచి ప్రజలు హైదరాబాద్కు రావద్దని, కలెక్టర్ ఆఫీసులోనే తమ సమస్యలు చెప్పుకోవాలని సెలవిచ్చారు. ప్రతి డిస్ట్రిక్ట్ ఉన్న ఎమ్మెల్యేలు ముందు డిసిషన్ తీసుకున్నాక చేయాలి. ఊళ్ళో ఒక్కరోజు యాడ్ ఇచ్చేసి వచ్చే జనాలని కూర్చోలే కూర్చుంటారు. అందరికి అది చెప్పులు వెనకేస్తారు. ఆడకోసం ఏమని అక్క చెల్లెళ్ళు అన్నాడు. అక్క లేక ఒక్క లేదు. ఇంతమంది చూడండి అసలు ముసలాళ్ళు రేవంత్ రెడ్డి పనులు చేస్తలేడు. ఎవరే పాలన చేస్తలేరు సార్. వేస్ట్, తిరిగి వేస్ట్. వీడికి రావటం కూడా తప్పే. ఎందుకు ప్రజావానికి రావడం తప్పేందమ్మా? మీ అర్జీలు తీసుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కదా. ఏం సాల్వ్? బస్ పిరియా గదొకటే కదా ఆయన చేసింది. చెప్పు. అడిగి పోయినావు 2000 సార్ అంటే 4000 అంటున్నావు. 2000 ఇస్తలేరు. దారుణంగా ఉంది. ఎవరిని గెలవనిస్తలేరు. ఆయన పోయి అసెంబ్లీలో కూర్చుంటే ఉన్న ఆఫీసర్లు ఏం పట్టించుకుంటారు. వరకేనండి. ఒక్కటి లేదు. ఫ్రీ బస్సులు ఎందుకండి? ఫ్రీ బస్సులు ఎందుకు? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వటం, పేదలకు ఏమైనా సహాయం చేయటం, ఇవి చేయొచ్చు కదా. ఇవెందుకు? ఈ ఫ్రీ బస్సులు ఎందుకు? మాకు అవసరమా? ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిన రోజు తిరగలేం కదా. అవసరం ఉంటేనే పోతాం. ఎవరు కానీ 4 సార్లు వచ్చినాం ఇప్పటికంటే. 4 సార్లు ఎన్నిసార్లు కలిసి సీఎం ని? ఎవరు మాకు ఎప్పుడు కలవాలి? ఎవ్వరు కలవాలి. 11 సార్లు ఇచ్చిన 11 సార్లకి ఎవరికి ఎప్పుడన్నా కలిసినావా? రేవంత్ రెడ్డి సార్ నేను అడుగుతున్నా. ఒక్కనాడు కూడా నాకు కనిపించలేదు. ఇవన్నీ బద్దాలు వాళ్ళ కొడితే నేను అందరు అందుబాటులో ఉంటాను. ఒక్కనాడు కూడా కలిసినవా? నేను 6 నెలల సంధి తిరుగుతున్నా. ఎప్పుడన్నా కలిసినవా? ఒక్కడికన్నా అక్కడ సెక్రటరీ ఆఫీస్కి పోతే వాళ్ళు నేను గర్వం అంటారు. ఇక్కడ వస్తే ఇల్లుగా కలవవు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం ఎప్పుడో పోయింది. రేవంత్ సర్కార్ పిఆర్ స్టంట్స్ కోసమే ప్రజావాణి పేరుతో ప్రగల్భాలు పలికింది.
కానీ ఇప్పటి వరకు ప్రజావానికి వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారు? ఎన్నో వ్యయ ప్రయాసాలతో ప్రజాభవన్కు వచ్చి అష్ట కష్టాలు పడి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు పాత పేపర్ షాపుల్లో దర్శనమిచ్చాయి. ప్రజల దరఖాస్తులు నడి రోడ్డుపై దర్శనమిచ్చిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమం కేవలం ప్రచారం కోసమే సర్కారు నిర్వహించింది. తొలుత ప్రతిరోజు జరుపుతామన్నారు, తరువాత వారానికి 2 రోజులన్నారు. సీఎం సహా మంత్రులంతా ఉంటారని ప్రకటించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చి మమ అనిపించారు. ఆ తర్వాత మంత్రులు కూడా ముఖం చాటేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. మాది ప్రజాపాలన, ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్. నేను ప్రతిరోజు 1 గంట సేపు వచ్చి ప్రజల దర్బార్లో ఉంటా అని చెప్పని అన్నాడు. ఒక్కరోజు వచ్చింది, ఇంతవరకు రాలా. దాదాపు 5 నెలలు అయింది. ఈ 5 నెలల 150 రోజుల కాలంలో ఒక్కరోజు మాత్రమే వచ్చిపోయినాడు. మిగతా అన్ని రోజులు కూడా నెక్స్ట్ డే ఒక మంత్రి, తర్వాత ఇంకో మంత్రి, అట్లా వచ్చినటువంటి దాఖలాలు చూసినాం. ఆఖరికి వాళ్ళ క్లర్కులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ఇవాళ ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి రావాలా, ఎక్కడో అలంపూర్కి వెళ్ళి రావాలా, అక్కడి నుంచి వచ్చి ఇవాళ ప్రగతి భవన్లో నిలబడ్డటువంటి ఒక ఎంఆర్ఓకో క్లర్క్కో అప్లికేషన్ ఇచ్చిపోవాలా. అది ప్రజా పాలన, ప్రజా భవన్ అని చెప్పని ఏతులు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని నిలదీయండి అని చెప్పని అడుగుతున్నా. పేద ప్రజల పట్ల ఒక చిన్న చూపుతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. నువ్వు ప్రజాభవన్ అని చెప్పి నేను పేదోడు ఎవడైనా సరే కష్టం నష్టం ఉన్నట్టయితే వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవాళ మొత్తం ఇవాళ ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారికో లేకపోతే క్లర్క్కో కట్టబెట్టి ఇవాళ మొత్తం కూడా ప్రజలను అపహాస్యం చేస్తా ఉన్నావు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ. అసలు ఉన్నపళంగా రేవంత్ సర్కార్ ప్రజావాణి వేదిక ఎందుకు మార్చిందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇటీవల రైతులు పిలుపునిచ్చిన చలో ప్రజాభవన్ ఎఫెక్ట్ వల్లే సర్కార్ ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. రుణమాఫీ కాని రైతులంతా ఇటీవల చలో ప్రజాభవన్ పేరుతో ప్రభుత్వంపై తిరగబడ్డారు. రైతుల పోరాటాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేసింది. జిల్లాల నుంచి రైతులను హైదరాబాదు రానియకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ముందస్తుగా రైతు సంఘాల నేతలను, బీఆర్ఎస్ నేతలను నిర్బంధించారు. ఇక ప్రజాభవన్ కు ఎవరూ రాకుండా బారికేట్లు, పోలీస్ బలగాలతో దిగ్బంధించారు. రైతుల తిరుగుబాటుతో రేవంత్ సర్కార్ కు వణుకు పుట్టింది. ఇక రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ప్రజావాణి వేదికను గాంధీ భవన్ కు మార్చినట్లు తెలుస్తోంది. ప్రజావాణి అనేది ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఒక పార్టీ కార్యాలయంలో ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాంధీ భవన్ లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎట్లా అవుతుందని నిలదీస్తున్నారు. ప్రజావాణి నిర్వహిస్తున్నది ప్రజల కోసమా లేక కాంగ్రెస్ కార్యకర్తల కోసమా అని ప్రజలు అడుగుతున్నారు. ఒకవేళ గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహించినా అక్కడ కాంగ్రెస్ కేడర్కే అగ్రతాంబూలం ఉంటుందని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల కోసం పైరవేల అడ్డాగా గాంధీ భవన్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ ప్రజావాణిని గాంధీ భవన్ కు మార్చినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ప్రజావాణి పేరుతో కొత్త నాటకానికి తెరతీసిన రేవంత్ సర్కార్ కు అసలు ప్రజా సమస్యలు కనిపిస్తున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, నిరుపేదల బాధలు రేవంత్ సర్కార్ కు పట్టవా? ముఖ్యంగా ప్రజా వైద్య రంగం పడకేసింది. ఒకవైపు విషజ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. కనీసం ప్రభుత్వ దవాఖానాల్లో మందులకు దిక్కులేదు. డేట్ అయిపోయిన మందులు సర్కార్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ప్రజారోగ్యం పట్టని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్ లో ప్రజావాణికి హాజరవ్వడం విడ్డూరంగా ఉంది. ప్రజల ప్రాణాలు పట్టని ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రజావాణికి వచ్చి ఏం చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహించడం వెనుక మరో కుట్రకోణం ఉందని దళిత నేతలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సైడ్ లైన్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఈ ఎత్తుగడ వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టికి పలు సందర్భాల్లో అవమానాలు ఎదురయ్యాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల ముందు వివిధ సందర్భాల్లో భట్టికి చేదు అనుభవాలు తప్పలేదు. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి సీతక్కకు అధికారిక నివాసాలు కేటాయించారు. దీంతో ప్రజాభవన్ లో
ప్రజావాణిని నిర్వహిస్తే భట్టి విక్రమార్క అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పిలవాల్సిందే. ఈ నేపథ్యంలో భట్టికి మైలేజ్ రాకుండా అడ్డుకునేందుకే ప్రజావాణి అడ్డాను గాంధీ భవన్ కు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీలోని దళిత కార్యకర్తలు చెప్తున్నారు.